పడతారు తెలియదు. ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబల్ బెడ్రూమ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాల్కి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే చనిపోతామని బోర్డు పెట్టారు. అయినా కూడా ఆ ఇంట్లో నివసించి ఇచ్చుకొని ఇటువంటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క. అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ 1,25,000 బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తా ఉన్నారు. 1,25,000 గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నారు. 55,000 దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 బడ్జెట్, 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ అవుతుంటే గ్లోబల్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తా, మీరెందుకు సార్ ఆయన చెప్తారా? నేను పార్టీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు. స్పీకర్ గారు, స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను. నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా. ఇదేమి నేను సొంతగా చెప్తున్నది లేదు. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్, దిస్ ఈజ్ యువర్ ఓన్ బుక్ రిలీజ్